వల్ల మనకు విశ్వాసం కలుగుతుంది. అది కూడా యేసు ప్రభు ద్వారా, ఆయన లేఖనాల ద్వారా మనం. ఇప్పుడు ఏంటంటే మనకు సమస్యలు వచ్చినప్పుడు ఏం చేస్తాం, మనకు బాధలు వచ్చినవి ఏం చేస్తాం, చాలా మందికి విశ్వాసం ఉండదు. ఆయన దగ్గర రండి, మోకరించండి, ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన చేసినప్పుడు మీకు ఏమవుతుందంటే విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం ద్వారానే అన్ని పనులు అవుతాయి. మీకు ఆయన యేసు ప్రభు అసాధ్యమైనది ఏదీ లేదు. ఈయన దగ్గరకు వచ్చిన వారికి అన్ని రక్షణ. హీబ్రూల గ్రంథం 7వ అధ్యాయము 25వ వచనం చదువుతున్నాం. హీబ్రూలు రాసిన పత్రిక 25వ వచనం. Wherefore he is able also to save them to uttermost come unto God by him, seeing he ever liveth to make intercession for them. ఈయన తన ద్వారా దేవుని ఎదుకు వచ్చిన వారి పక్షమున విజ్ఞాపం చేయుటకును నిరంతరము జీవించున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. మనల్ని అందరినీ సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడు. మనం వచ్చినాము ఎందుకంటే ఇక్కడ మనం జీవం గల దేవుని కలడికి వచ్చాం, జీవం గల దేవునితో మాట్లాడడానికి వచ్చాం. ఎందుకంటే మృతుల నుంచి కూడా ఆయన లేచారు. ప్రకటనలో 1వ అధ్యాయం చూడండి, 17 ప్రకటన గ్రంథంలో I am he that liveth and was dead, and behold I am alive and evermore, amen, and have the keys of. ఇక్కడ ఏమంటుందంటే, నేను మొదటి వాడను కడపటిన వాడను జీవించిన వాడను మృతుడనైతిని, కానీ ఇదిగో యుగ యుగముల వరకు సజీవుడై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళముయు తాళం చేతులు నా స్వాధీనంలో. బట్ వీఆర్ ప్రైజింగ్ అవర్ గాడ్ ఈజ్ ఎ లివింగ్ గాడ్. దట్స్ వై మనం ఆయన దగ్గర వచ్చాము. మృతదేహం దగ్గర రాలేదు. ఆయన మనకు 3 రోజులు తీశారు, కనిపించారు, దర్శనమయ్యారు. ఈ విధంగా మనకు నమ్మకం ఉండాలి. మన జీవితంలో వేసుకుంటే మార్క్స్ వార్త 1వ అధ్యాయం నుంచి 16 అధ్యాయులు మనం చదివానుకో వేసుకోవడం గురించి తెలుసుకోండి. కాబట్టి ఈరోజు మీరు ఇంత శ్రద్ధతో వింటున్నారు కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు ఏదైతే వాక్యం వస్తుందో అది ఆత్మీయ ఆహారం కానీ మీ చెవుల ద్వారా వింటున్నారు. ఈ సౌండ్ డాక్టరీన్ బొబ్బుల నుంచి, సిద్ధాంతం నుంచి వస్తుంది. ఈ స్వరము మీలో చెవుల ద్వారా లోపలికి వెళ్తుంది. అది ఒక దేవుని ఒక వాక్యం విత్తనం నాటిది. లోపల వెళ్ళిన తర్వాత అది మిమ్మల్ని అది ఈ విధంగా ఆ నది ఎక్కడెక్కడ పారుతుందో అక్కడక్కడ అన్ని జీవరాశులు జీవిస్తున్నాడు. మనం కూడా ఇప్పుడు నీళ్ళు నాకు దాహం వేసింది, నేను బయటకు వెళ్ళాను, వాటర్ పట్టేసుకొని నీళ్ళు తాగాను, ఇంకా నాకు దాహం తీర్చు, లేదా గొంతు ఎండుకోబడుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్క వాటికి కూడా అవసరం. మన ఆహారం వంట చేసుకోవాలంటే కూడా నీళ్ళు కావాలి, ఆ వాష్రూమ్కి వెళ్ళాలంటే కూడా నీళ్ళు కావాలి, బియ్యం